బాలరాజ్ యాదవ్ గారు దొంగ అన్నట్టుగా ఉంది. ఇన్ని రోజులు భూ కుంభకోణం కనిపించలేదా కేటీఆర్కి? గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన 24 గంటల్లోనే కుంభకోణం కనిపించిందా? ఇది ఐలయ్య గారు అడుగుతుంది. 10 ప్రేక్షకులకి యజమానానికి సతీష్ గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. ఇవాళ కేటీఆర్ గారు మా పార్టీ వర్క్ పేరు కొన్ని అంశాలు స్పందించినారు. ఏంది ఏదైతే గతంలో పారిశ్రామిక వాడల పేరుతోటి గతంలో వ్యాపారవేత్తలకు ఇచ్చినటువంటి భూములు ఏదైతే 9,000 ఎకరాల పైచిలుకు భూములు ఉన్నాయో ఆ భూములు ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళకు తక్కువ పైసలతోటి వాళ్ళకి ఇచ్చింది. ఎందుకు? ఈ ప్రాంతంలో పరిశ్రమను స్థాపిస్తామంటే ఆ పరిశ్రమ ద్వారా కొంత ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు పెరుగుతాయి కాబట్టి ఇచ్చినారు. ఇవాళకి ఒక 20 ఏళ్ళు 30 40 ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు? కంపెనీలు అయితే కంపెనీలు కావచ్చు, ఆ పరిశ్రమలు కావచ్చు, లాభాల్లో లేదు కాబట్టి నష్టాలు వచ్చినాయి కాబట్టి మూసేస్తామంటున్నారు. ఆ మూసేస్తామన్న భూముల్ని మేము అపార్ట్మెంట్ కట్టుకుంటాం, విల్లాలు కట్టుకుంటాం అని చెప్పేసి గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిర్రు వాళ్ళు. కానీ మేము ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అనేక రకాల తాయిలాలు ఇస్తామని చెప్పినారు, కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు అని కేటీఆర్ గారు స్పష్టంగా ఈరోజు ప్రెస్ మీట్ చెప్పినారు. కానీ ఈ రోజు జరుగుతున్న తంతు ఏం జరుగుతా ఉంది? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతకి ముఖ్యమంత్రి గారు ఇవాళ వారి యొక్క మంత్రులు వాళ్ళ యొక్క 100 మాదిగలు వాళ్ళకి సంబంధించిన చుట్టూ ఏవి రెడ్డి నుంచి మొదలు పెడితే తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి ఇలా పేరు కూడా చేయాలి తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా సుమారు 9,000 ఎకరాలకు సంబంధించి ఇవాళ మార్కెట్ వాల్యూ కంటే అంటే రిజిస్టర్ వాల్యూ కంటే కూడా తక్కువగా భూములు నమ్ముకొని సుమారు 5 లక్షల కోట్ల భూకుంభకోణానికి ఈ ప్రభుత్వం పాల్పడుతుందని కేటీఆర్ గారు స్పష్టంగా చాలా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు చాలా పెద్ద ఆరోపణలు. ఎందుకంటే 9,292 ఎకరాలు భారీ కుంభకోణము 5 లక్షల కోట్లు టార్గెట్ అని అనడం అనేది బేస్లెస్ ఆరోపణలను కాంగ్రెస్ ఉంటుంది. మరి మీరు రేపొద్దున ఆధారాలు చూపించాలి. ఓకే, ఐలన్న గారు వాళ్ళ ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేసుకుంటే వాళ్ళు మంత్రి అవుతారు, సంతోషం, ఏం కాదనం. కానీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని మాత్రం కాపాడితే మాత్రం దోషేతర ప్రజల ముందంటారు. నేను ఇవాళ ఐలన్న గారు వారి యొక్క ముఖ్యమంత్రిని కాపాడుకుంటే మంత్రి కావచ్చు భవిష్యత్తులో. కానీ ఇలా ప్రజల ఆస్తుల్ని అప్పనంగా దోచి పెడతా ఉంటే దాని పట్ల మీరు కూడా మాట్లాడకపోతే దోషి అవుతారు ప్రజల ముందు. ఐలన్న ఐలయ్య గారు ఒక్క నిమిషం. మేము ఇవాళ ప్రజల కళ్ళ గడ్డలు చూపిస్తున్నాం అన్న బాలదన్న. మా ముఖ్యమంత్రిని కాపాడాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి నిజాయితీ కాళేశ్వరం బయట పెట్టారు కాబట్టి ఒక్క నిమిషం కాళేశ్వరం బయట పెట్టారు కాబట్టి లిక్కర్ స్కామ్ బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా కేసు అంశాన్ని బయట పెట్టారు కాబట్టి భూకుంభకోణం అంటున్నారు, బేస్లెస్ అంటున్నారు. సార్ ఇప్పుడు సతీష్ గారు కాళేశ్వరం బయట పెట్టిన మీరు అంటున్నారు. ఎవరన్నా తేల్చిరా ముద్దాయిగా? ఎవరన్నా జైల్లో పంపిర్రా? వీళ్ళు ఏం చేసిన లాస్ట్ కి ఏం తేలలేక సిబిఐకి అప్పచెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన ఒక అపాదం పంపుతుంది తప్ప ఏమైనా చేసినా ఫస్ట్ పాయింట్. రెండోది ఫార్ములా రేస్ అని చెప్పినారు. ఫార్ములా రేస్ సంబంధించి సతీష్ గారు మీరు ఏముంది సార్ దానిలో? ఇలా ఫార్ములా రేస్ సంబంధించి స్పష్టంగా ఎమ్మెల్సీ కవిత గారు చెప్పింది నిజం కాదా? మీ కవిత గారు చెప్పింది ప్లీజ్ ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం అయితే మా మాటలు వినండి, సమాధానం చెప్పండి. కిషోర్ గారితో మాట్లాడారు. నేను ఏమంటే సతీష్ గారు ఇవాళ ఈ గ్రీన్ కో సంస్థ సంబంధించి ఏదో చేతులు మారినాయి పైసలు అని చెప్పినారు సార్. అదే గ్రీన్ కో సంస్థ 2022-23 సంబంధించిన ఇయర్ లో 90 లక్షల రూపాయల బాండ్లను కాంగ్రెస్ పార్టీకి దగ్గర నుంచి కొనుగోలు చేసింది. ఫస్ట్ పాయింట్. 2022లో కూడా అదే బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి సంబంధించి బీజేపీ నుంచి కూడా 2 కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది. అదే గ్రీన్ కో సంస్థ మమతా బెనర్జీకి తృణమూల్ కాంగ్రెస్ కి ఇచ్చింది. అదే గ్రీన్ కో సంస్థ వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. సార్ అవినీతి మారింది, చేతులు మారినాయి అనుకుని ఈడీ వస్తే మరి గ్రీన్ కో సంస్థ ఎందుకు కేసు పెట్టలేరు ఒకసారి చెప్పాలి. రెండో పాయింట్ ఇంకోటి ఏమంటారు? కేటీఆర్ గారు అవినీతి చేసిన దీంట్లో అన్నారు సార్. ఇవాళ ఎవరైతే F1 నిర్వాహకులు ఉన్నారు, ఈ రేస్ నిర్వాహకులు ఉన్నారు, నిర్వాహకులే స్పష్టంగా చెప్పినారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్ లో ముందు మాకు అందింది, సుమారు మాకు పైసలు వచ్చినవి మేము నిర్వహిస్తామని చెప్పేసి డిసెంబర్ లో. బాలరాజ్ గారు మీ వివరణ మీకు ఉండొచ్చు, ఆల్రెడీ గవర్నర్ అనుమతికి ఇచ్చారు ప్రాసిక్యూషన్ కి, రేపొద్దున తేలుతుంది కదా విచారణలో. ఇందులో సార్ రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్, రేవంత్ రెడ్డి గారి రివెంజ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప తెలంగాణలో ఏం జరుగుతలేదు అభివృద్ధి. రామోజీ ఫిలిం సిటీలో సిపి రాధాకృష్ణ గారు సమావేశానికి వచ్చినారు. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ రోజు చెప్పారు రేవంత్ రెడ్డి గారు స్పీచ్ చూడండి మీరు ఏమని చెప్పినారు ఆ రోజు, మాకు గవర్నర్ సహకరించాలి,
ఉపరాష్ట్రపతి సహకరించాలి, గతంలో వెంకయ్య నాయుడు బాగా సహకరించిండు అంటే Okay. ఎమ్మటే ఆ రోజు అయిపోయి 2 రోజులకే ఆమోదం వచ్చింది సార్. Okay. అంటే ఏం ఒప్పందం జరిగింది ఇద్దరి మధ్యన అంటే Okay. RSS స్కూల్ ఒప్పందం ఏమైనా జరిగిందా అంటున్నాను నేను. Right. అనుమానం ఏం- ఉందా? ఏం కోట్ అంటే చేశారు? సార్ ఏం ఇది వాస్తవం సార్. Right, right. వాస్తవాలు మాట్లాడుతున్నా. బేర్లాయ్ గారు రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలి. రైట్ బేర్లాయ్ గారు డిమాండ్ చేస్తా ఉన్నా. రామాజీ ఇస్తాను బాలరాజు గారు. సార్ సతీష్ గారు వీళ్ళు బాలరాజు గారు సంగతి లెక్కించారు. డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు కేటీఆర్ బీఆర్ఎస్. ఈ కుంభకోణం ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు తెర ముందుకు తెస్తున్నారు? ఈ ఫార్ములా కేర్ రేస్ లో ఏమి చేయలేదన్నారు. ప్రైమా ఫసి ఉంది కాబట్టి గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా అని కిషోర్ గారు అంటున్నారు, ఐలే గారు అంటున్నారు. అమృత్ టెండర్లు ఓకే రేవంత్ రెడ్డి బామ్మార్కి దక్కినని ఈ రోజు మాట్లాడలే కేటీఆర్ గారు. అనేక రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా ఎస్యూ భూముల వెనకాల పెద్ద కుంభకోణం ఉంది, ఒక భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ఎంపీకి ఇచ్చిరని ఈ రోజు మాట్లాడలే కేటీఆర్. గతంలో కూడా మాట్లాడారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద, ఫార్మాసిటీ భూముల మీద మాట్లాడినాం. అదే విధంగా మీరు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే మీద కూడా మాట్లాడినాం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూముల మీద మాట్లాడినాం, ఫార్మాసిటీ భూముల మీద మాట్లాడినాం, లగిచర్ల గిరిజనుల అంశం మీద మాట్లాడినాం, అదే విధంగా ఎస్యూ భూముల మీద మాట్లాడినాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఫార్మా క్లస్టర్ల పేరుతోటి గతంలో ఏదైతే పారిశ్రామిక వాడలు ఇచ్చారో ఆ పారిశ్రామిక వాడకు సంబంధించి 9,279 ఎకరాలకు సంబంధించి భూములలో 5 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతా ఉంది. దాని వెనకాల రేవంత్ రెడ్డి అనుచరులు అని చెప్తా ఉంటే సార్ నేను చెప్తున్నా సార్ జైలు